ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బైన్సాలో మన ముదోల్ నియోజకవర్గ శాసనసభ్యులు రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేశారు. దీని గురించి పూర్తి వివరాలు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నరేంద్ర మోదీ గారి జన్మదినం 75 సంవత్సరాల జన్మదినం. భారతీయ జనతా పార్టీ తరఫున వస్త్రదానం అనుకోండి, హాస్పిటల్లో ఫుడ్స్ దానం అనుకోండి, రక్తదానం అనుకోండి, అన్ని విధాలుగా మేము ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్స్ 15 డేస్ వరకు వాడకు ఇంటి ఇంటికి బూత్లో పోయి నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాలు చేసిన ఘనత, ఆయన ఏదైతే చేస్తున్నాడు ఇలా 22 సెప్టెంబర్ రోజు జిఎస్టీ మాఫ్ చేసిన ఘనత, అన్ని విధాలుగా మేము ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాం. మా భారతీయ జనతా పార్టీ తరఫున దిగ్విజయం చేస్తామని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ 12 సంవత్సరాల కాలంలో మన భారతదేశ ఎకానమీని ఇప్పుడు మనం 3వ అతిపెద్ద ఎకానమీగా మనము ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం సార్. రానున్న కాలంలో మన భారతదేశ ప్రగతి ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? 75 సంవత్సరంలో మన నరేంద్ర మోదీ గారు చేసిన 12 సంవత్సరాలు డెవలప్మెంట్ ప్రజలలో తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితి 12 స్టేజ్లో ఉన్న ఆర్థిక శాతం ఈరోజు 3వ మన ప్రపంచంలో వచ్చింది. అదేవిధంగా ఈరోజు చూస్తే దేశంలో అన్ని విధాలుగా ప్రగతి పథంలో పోతుంది. రోడ్స్ అనుకోండి, రైల్వేస్ అనుకోండి, మన ఎయిర్పోర్ట్స్ అనుకోండి, ఆర్థిక వ్యవస్థ అనుకోండి, ఐటీ సెక్టర్స్ అనుకోండి, ఏ సెక్టర్ కూడా తీసుకున్న నరేంద్ర మోదీ గారు చేసిన ఘనత ఈ దేశానికి ఒక రామరాజ్యం తెస్తున్నాడని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ వాళ్ళు చాలా వరకు ఆరోపణలు చేశారు సార్. ఎందుకనంటే మన భారతదేశ ఇప్పుడు కొన్ని ఫైటర్ జెట్లకు సంబంధించి కానీ మిగతా చాలా విషయాలలో వారు తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. అయితే దాని గురించి ఒకసారి మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ రోజు మనం పాకిస్తాన్తో యుద్ధం చేసుకొని ఆక్యుపై చేసిన ప్రాపర్టీ మనం ఇంకా పాకిస్తాన్కి ఇష్టపెట్టడం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. కానీ మా నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పడం, మేము తక్కువ లేము, మేము చూస్తే ఈ పాకిస్తాన్ కానీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా కానీ ఒక 1 అవర్ లోపట్లో మా శక్తి ఏదైతే చూపించిండు, వాళ్ళగిట ఇంకా ఏమన్నా మా మీద దౌర్జన్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద అన్ని విధాలుగా మా శస్త్రాలతోని కొట్లాడడానికి సిద్ధమన్నామని చెప్పడం జరిగింది. ప్రపంచ దేశ అధినేతలతో పోలిస్తే మోదీ గారి నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా నాయకత్వంపై ఎంతో ఆదరణ పెరుగుతూ ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిస్వార్థపరంగా పరిపాలన, మచ్చలేని నాయకుడు, 18 గంటలు దేశానికి సేవ చేస్తున్నా. ఆయనకొక్కటే నా దేశంలో ఉన్న ప్రజలు, నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు చేసిన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా నోచుకుంటా జరుగుతుంది. ఎందుకంటే ఇలా ట్రంప్ కూడా మనకు 50% జిఎస్టీ పెడతా అని చెప్పడంతో మరలా ఈరోజు దిగి వచ్చి మీరు రండి మాట్లాడదాం, ఎట్లంటే అట్లా చేద్దామని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో కూడా ఒక ప్రఖ్యాత అనే నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. బీజేపీ పార్టీ అంటేనే మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ వాళ్లకు చెప్పటానికి ఏం లేదని ఏదో ఒక దుష్ప్రచారం చేయడానికి సిద్ధమైనరు. మతపరంగా పార్టీ అంటే ఇయ్యల్లా నాగపూర్లో దర్గా ఘాట్ ఏదైతే ముస్లిం సోదరులది ఉంది, 1200 కోట్లతోని మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు డెవలప్మెంట్ చేశాడు. మొన్ననే ధర్మాబాద్లో మా నాయకం ఎమ్మెల్యే 100 కోట్లు ఇచ్చి అక్కడ మస్జిద్లు కానీ దర్గాలు కానీ డెవలప్మెంట్ చేసాడు కాదు. మా
భారతీయ జనతా పార్టీ మతపరంగా కాదు, మేము ఒకటే ఆలోచిస్తాం, మా దేశంలో ఉన్న భారతీయులు అందరూ భారతీయుల పాట పాడాలా. దేశద్రోహులు ఎవరంటే మా భారతీయుల పాట పాడకుంటే ఎవరైనా కూడా కానీ ఏ మతముడో కానీ వాడు దేశద్రోహి అని అనుకుంటాం. ఆ దేశద్రోహులకే మేము అపోజ్ ఉన్నాం. కానీ భారతదేశంలో ఉన్న ఏ మతాల కళలకు కూడా మేము ద్రోహి లేమని తెలియజేస్తున్నాము. మా నరేంద్ర మోదీ గారు అదే సిద్ధాంతంలో నిలుస్తారు. అదేవిధంగా ఏదైతే మా నినాదం ఉంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరు సపోర్ట్తోనే ఇలా వికాస్ చేస్తున్నామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు రానున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మన తెలంగాణలో బీజేపీ జెండా పాతేస్తామని మీరు అనుకుంటున్నారా? దాని గురించి ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుస్తుంది. మా ముఖ్యమంత్రి దాదాపు 80 నుంచి 90 సీట్లు మేము సాధిస్తాం. ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజ్యం చేస్తుందని తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మన ముదోల్ నియోజకవర్గంలో మన బీజేపీ పార్టీ తరపు నుంచి కానీ మీరు ఎమ్మెల్యే గెలుపొందారు. ఇప్పుడు ఈ ముదోల్ నియోజకవర్గంలో ఇన్ని రోజుల డెవలప్మెంట్ గురించి ఒక చిన్న డెవలప్మెంట్కు చూపేది ఉంటే గత 10 సంవత్సరాల్లో చేసిన టీఆర్ఎస్ నాయకులు ఏం డెవలప్మెంట్ చేసింది, ఏం డెవలప్మెంట్ చేయలేదు, మీరు ఇద్దరికి కూర్చున్నబెట్టుండి నేను మాట్లాడతాను. ఏదైతే విద్య రైతులకు సాగునీరు కావాలని ఏదైతే నినాదంతో నేను ముంగటబోతున్నానో ఈరోజు చూస్తున్నారా మీరు, మా దగ్గర గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఉంది. 14,000 ఎకరాలకు సాగునీరు ఉంటుంది. అది ఈరోజు నేను దాదాపు 9,000 దాకా తీసుకుపోయినాను. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆ నీళ్ళు కూడా అక్కడ పోలేదు. అదేవిధంగా కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, బ్రహ్మన్గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మన్మత్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అన్ని విధాలుగా సాగునీరు కోసం కొట్లాడుతున్నాను. సాగునీరు కోసం కోట్లాది ఫండ్ తెచ్చి ఇక్కడ ఉన్న మరమ్మతులు చేస్తున్నాము. ఈరోజు చేస్తే మా దగ్గర 350 చెరువులు ఉన్నాయి. అందులో 10 సంవత్సరంలో 200 చెరువులు డ్యామేజ్ అయిపోయినాయి అతివృష్టితోని. ఏ నాయకుడు కూడా ఇప్పుడు ఆ చెరువులు పూర్తిగా చేయలేదు, అట్లనే పెండింగ్ ఉండే. నేను గెలిచిన తర్వాత దాదాపు 50 నుంచి 60 చెరువులు టెండర్స్ పెట్టాను. 20 చెరువులు ఇప్పటిదాకా పూర్తిగానే. ఏదైతే చెరువులు దురస్తున్నాయని ఆ గది పూర్తిగా చేసి వాటర్ లెవెల్ పెరుగుతుంది, రైతాంగాన అందరూ సంతోషంతో ఉండాలని ఏదైతే ముంగట వెళ్తున్నానో. ఇవాళ విద్యాపరంగా చూస్తే ఇవాళ మా ముదోల్లో ATS ITI కాలేజ్ శాంక్షన్ చేపించాం. అదేవిధంగా ఇవాళ విద్య గురించి చూస్తే మా దగ్గర గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లగాని పోక ప్రైవేట్ స్కూల్స్లో పోయటానికి చాలా ఇది ఉన్నది. నేను కొట్లాడి ప్రతి విలేజ్లో పోయి గవర్నమెంట్ స్కూల్లో చదువు నేర్పుండి గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువు ఉందని చెప్పడంతో ఇలా గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని విధాలుగా సౌకర్యం ఇచ్చుకుంటూ మన డెవలప్మెంట్ చేస్తున్నాము విద్యాపరంగా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, విద్య వైద్యం ఆరోగ్యం మంచి ఉంటే మా ఉన్న ప్రాంత నాయకులు కానీ రైతాంగం కానీ సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మీరే చూస్తున్నారు. ఇలా హాస్పిటల్లో మీరు ఒకసారి పరిశీలించి గత 10 సంవత్సరాల్లో హాస్పిటల్ ఎట్లా ఉంది, ఇలా ఎట్లా హాస్పిటల్ ఉంది. 12 డాక్టర్లు ఉన్నాయి, ఇలా 26 డాక్టర్లు కంటిన్యూగా, ఇంకా 6 డాక్టర్లు పార్ట్ టైం అంటే 32 డాక్టర్లు ఇలా మా బైన్సా ఏరియా హాస్పిటల్కి తెచ్చినాం. డయాలసిస్ సెంటర్ తెచ్చినాం. ఇప్పుడు ఏదైతే చిల్డ్రన్స్ది బెడ్స్ ఉన్నాయి అది కూడా తొందరగానే చాలు చేస్తున్నాం. ICU కూడా ఏర్పాటు చేసినాం. అన్ని విధాలుగా వైద్యం గురించి చూస్తూ ఉంటే ఇలా దాదాపు 700 నుంచి 800 OPD జరుగుతుంది. డెలివరీ కేసెస్ పెరిగినాయి, సర్జరీ కేసెస్ పెరిగినాయి, ఆర్థో కేసెస్ పెరిగినాయి. హాస్పిటల్ ఇలా చాలా విధంగా డెవలప్ చేస్తున్నాం. నేను చెప్పకుండా నాదేనేనని చెప్పకుండా మీరు ఒకసారి ప్రజలకు అడగండి. ప్రజలు ఖచ్చితంగా ఈ వైద్య విద్య ఇరిగేషన్ నేను ఏదైతే పాట పడుతున్నానో దానికి డెవలప్ చేస్తున్నాను. గత 10 సంవత్సరంలో రాజకీయ నాయకులు స్వార్థం కోసం అనుకోండి, లేకుంటే ప్రోగ్రెస్ లేక అనుకోండి, ఏ విధంగా కూడా డెవలప్ చేయకుండా ఇలా ముదోల్ నుంచి మన పంచగూడ దాకా రోడ్డు మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేపించి 25 కోట్లతోని ఆ రోడ్ వేయించాను. అదేవిధంగా ఈరోజు మన అంతర్ని నుంచి దివ్షి బార్డర్ వరకు 20 కోట్లు నిన్ననే మా నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ ఇచ్చారు. అది కూడా తొందరగా చేస్తున్నాను. ఇంకోటి పెద్ద విషయం, నేను సారస్వతి దేవాలయంకు డెవలప్ చేయాలనుకుంటున్నాను. గత ప్రభుత్వం ఇచ్చిన ఫండ్ ఈ ప్రభుత్వం వాపసు తీసుకుపోయింది.
ఆ దేవాలయంకు కూడా డెవలప్డ్ చేస్తా అని ఒక దృఢ నిశ్చయితం ఉన్నాం. ఖచ్చితంగా దసరా తర్వాత మాస్టర్ ప్లాన్ శాంక్షన్ చేయకుంటే, ఫండ్స్ చేయకుంటే గవర్నమెంట్కు కొట్లాడతా అని తెలియజేస్తున్నాను. ఇంకొకటి 28 ప్యాకేజ్ అనేది మా దివంగత్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఇనాగ్రేషన్ ఇంతవరకు పెండింగ్ ఉంది. 50,000 ఎకరాలకు సాగునీరు అవుతుంది. అంటే దాదాపు మా నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల పైన సాగునీరు పోతుంది. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి. 28 ప్యాకేజ్ కూడా పడ్డాను. ఖచ్చితంగా ఆ ప్యాకేజ్ కూడా ఇయ్యకుంటే దానికి నిరాదీక్ష కూర్చుంటుంది కూడా నేను సిద్ధమున్నా అని తెలియజేస్తున్నాను. సర్పంచ్లు అనుకోండి, ఎంపీటీసీ అనుకోండి, జడ్పీటీసీ అనుకోండి, సొసైటీ డైరెక్టర్స్ అనుకోండి, అన్ని విధాలుగా మా నియోజకవర్గంలో మేము గెలుస్తాం. నిర్మల్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ మా భారతీయ జనతా పార్టీది ఉంటుంది. ఎందుకంటే నిర్మల్లో ఉన్న నాయకులు కానీ, ఇక్కడ ఉన్న నేను కానీ మన ప్రజల కోసం 24 గంటలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ చేసిన వైద్య విద్య ఎడ్యుకేషన్ గురించి ప్రజలలో తెలిసిపోయింది. ప్రజాధారణ ఉన్న నాయకుడు, ప్రజాసేవ చేసే నాయకుడు ఎవరని తెలిసి ఖచ్చితంగా ఇవన్నీ మేము గెలుస్తామని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాది నేను చెప్పుకుంటే కరెక్ట్ కాదు, మీరు ప్రజలలో అడగండి. మా భారతీయ జనతా పార్టీది నాయకులది ఎట్లా ఉంది అని. గత నాయకులు మన భ్రష్టాచారం చేసిన ఘనత గత 10 సంవత్సరంలో ఉంది. కానీ మా నాయకులు మచ్చలేని నాయకులు, ప్రజాసేవ చేసే నాయకులు ఖచ్చితంగా మేము గెలుస్తామని తెలియజేస్తున్నాము. సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపెయినింగ్లో భాగంగా ఇక్కడ మన బైన్సాలో జరిగిన క్యాంపెయిన్లో ఎమ్మెల్సీ కుమరయ్య గారిని గెలిపిస్తే బైన్సా పట్టణ మున్సిపాలిటీని చేజెక్కించుకుంటామని చెప్పేసి మీరు మీడియా ప్రకారంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కుమరయ్య గారు గెలవడం అయితే జరిగింది. ఇప్పుడు బైన్సా పట్టణ మున్సిపాలిటీని దక్కించుకోవడానికి మీ వద్ద ఉన్న స్ట్రాటజీస్ ఏంటి సార్? ఎలా ముందుకు పోతా ఉన్నారు? బైన్సా మున్సిపాలిటీలో 26 కౌన్సిలర్స్ ఉన్నారు. గత పాలక వర్గంలో మా 11 కౌన్సిలర్ ఉన్నారు. 9 మా పార్టీ నుంచి ఉన్నారు, 2 ఇండిపెండెంట్గా ఉన్నారు, 11 మా పాలకులు ఉన్నారు. మేము చైర్మన్ కావాలంటే మనకు దాదాపు 14 సీట్లు కావాలి. 14 సీట్లు కావాలంటే ఇప్పుడు 26 కౌన్సిలర్ ఉన్నారు. నేను అనుకోండి శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అనుకోండి. అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒకటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ 3 మేము ఇద్దరము 31 సీట్లు టోటల్ అవుతాయి. 31 సీట్ల 16 సీట్లు మేము గెలుచుకుంటే ఖచ్చితంగా మేము మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాం. ఇప్పుడు 11 సీట్లు మాకున్నాయి. నేను ఎంపీ సాబ్, 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్యే మా పార్టీ కాదు, 4 కలిస్తే మాకు 16 సీట్లు వస్తున్నాయి. ఖచ్చితంగా మేము ఈ స్ట్రాటజీతో పోతున్నాం. వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరించడం ఖాయమని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ కావడానికి ఎందుకు లేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాల పైన కాపాస్తూ ఉంది. ఇప్పటికీ దాని టైం అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలది లేట్ కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే మేము ఇలా యూరియా కోత చూస్తే ప్రతి దగ్గర రైతులు యూరియా కోసం ధర్నా పెట్టుకుంటున్నారు. ఇవి అని చూస్తే మా ముఖ్యమంత్రి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ మేము గెలుస్తామో లేదో అన్నట్లు ఒక భయం పట్టుకొని ఈ స్థానిక సెలక్షన్స్ పొడుగుతబోతున్నారు. ఖచ్చితంగా ఇటువ చేస్తే ఇంకా అపోజిషన్ ఎక్కువ పెరుగుతుంది. హామీలు ఇప్పుడైతే 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఉన్నాయి. అవి కూడా పూర్తిగా చేయలేకపోతే ఆయన సైలెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ చేయకుంటే మేము కోర్టు నుంచి తెచ్చి కూడా ఎలక్షన్ పెడతామని తెలియజేస్తున్నాను.